హై స్పీడ్ రైలు, అత్యంత వేగంగా నడిచే రైలు ఆంధ్రాకి కూడా రాబోతోంది. అయితే ఆంధ్ర డైరెక్ట్ కాదు, ఆ తమిళనాడు నుంచి కర్ణాటక వెళ్ళే ట్రైను ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తూ ఉంది. టోటల్గా 468 కిలోమీటర్ల క్యారిడార్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్తో చిత్తూరు జిల్లాలో 83 కిలోమీటర్ల మీదుగా ఈ ట్రైన్ వెళ్ళబోతోంది. ఇది డిపిఆర్ ప్రాజెక్ట్. డిపిఆర్ తాజాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఈ హై స్పీడ్ రైలు క్యారిడార్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మించబోతున్నారు. అంటే హైయెస్ట్ స్పీడ్ మీదుగా వెళ్ళేటువంటి దాన్ని తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు మీదుగా, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు దాకా వెళ్ళబోతుంది. మొత్తం 463 కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 83 కిలోమీటర్లు ఉంటుంది, తమిళనాడులో 122 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది, కర్ణాటకలో 258 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. 2 దశలుగా ఈ ప్రాజెక్టు చేపడతారు. మొదటి దశలో చెన్నై నుంచి బెంగళూరు దాకా 306 కిలోమీటర్లు, రెండో దశలో బెంగళూరు నుంచి మైసూరు దాకా 157 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. ఇది అత్యంత ఆధునికంగా నిర్మించే హై స్పీడ్ క్యారిడార్లో ఎలివేటెడ్ క్యారిడార్, ఎట్ గ్రేడ్, టన్నెల్, గ్రీన్ఫీల్డ్ సెగ్మెంట్ నిర్మించాలి. అవన్నీ ఉండేటట్టు ఖరారు చేసే డిజైను. ఈ క్యారిడార్లో భాగంగా 30 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటాయి. చెన్నైలో 2.8 కిలోమీటర్లు ఉంటాయి. చిత్తూరులోనే ఏకంగా 11.8 కిలోమీటర్ల సొరంగాలు తవ్వబోతున్నారు. బెంగళూరు రూరల్లో 2 కిలోమీటర్లు, బెంగళూరులో 11 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వబోతున్నారు. మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. అయితే హాల్ట్ చిత్తూరుకు కూడా పెడుతున్నారు. ఇందులో టోటల్గా 11 హాల్ట్లు ఉన్నాయి. ఇందులో చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్ళి, వైట్ఫీల్డ్, బయ్యవనహళ్ళి, ఎలక్ట్రానిక్ సిటీ, కెంగేరి, మాండ్య, మైసూర్లలో ఎలివేటెడ్ రైల్వే స్టేషన్లని నిర్మించబోతున్నారు. అందులో చిత్తూరు కూడా ఒక హాల్ట్ ఉంటుంది.